జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా మొదటి చౌపాయి లేదు మొదటి శ్లోకం. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. తులసీదాసు గారు ఈ మొదటి శ్లోకంలో జయనాథంతో ప్రారంభిస్తూ స్వామి హనుమ యొక్క గుణ వైభవం గురించి చెప్తున్నారు. నిజానికి ఎవరమైనా కూడా నీటిని ఒక బొట్టు, 2 బొట్టు లేదు 1 లీటర్లు కొంత శాతం మనం లెక్కించగలం. కానీ ఒక సముద్రంలో ఉన్నటువంటి జలం మొత్తాన్ని కూడా లెక్కించడం అన్నది సాధ్యపడదు. స్వామి హనుమ వారి యొక్క జ్ఞానము కానీ గుణములు కానీ లెక్కింప సాధ్యపడినటువంటివి. హనుమ యొక్క కీర్తి 3 లోకములందు కూడా వ్యాపించి ఉంది. నిజానికి 3 లోకములందు కూడా ఆయన యొక్క కీర్తి వైభవం ప్రకాశింపబడుతూ ఉంది. అందుకే ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క శిష్యుడు. 3 లోకముల్లో వ్యాపించి ఉన్నటువంటి ఆయన వైభవము చాలా విశేషమైనటువంటిది. వానరుల్లో శ్రేష్ఠుడు హనుమవారు. అటువంటి హనుమని కీర్తిస్తూ జయ జయనాథంతో అటువంటి హనుమకి జయ జయ అంటూ జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర అన్నారు తులసీదాస్ గారు. జై శ్రీరామ్.